నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే రామాయణంలో ఒక ప్రశ్నను కూడా తెలుసుకుందాం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకపోతే ఇన్ని నిధులు ఉన్నా వ్యర్థం. మన తప్పులను ఎత్తి చూపేవారే మన గురువులు. లక్ష్యం లేని జీవితం ఎందుకు పనికిరాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఫిబ్రవరి 26, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 7 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 8 గంటల 11 నిమిషాలకు. తిథి విదియ రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల వరకు. తదుపరి హస్త. కరణము తైతుల ఉదయం 9 గంటల 56 నిమిషాల వరకు. తదుపరి గరిజ రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు. తదుపరి వనిజ. యోగము ధృతి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 34 నిమిషాల వరకు. యమగండం ఉదయం 11 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 58 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుండి 3 గంటల 46 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల నుండి 5 గంటల 52 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 8 గంటల 23 నిమిషాల నుండి 10 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. ఫిబ్రవరి 26 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి తదియ. కృష్ణపక్ష విదియ తదేలు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. ఈరోజు వివాహం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం యుక్త మకర లగ్నమందు వివాహం చేయుటకు ముహూర్తము సోమవారం రాత్రి 1 గంట 24 నిమిషాలు అంటే తెల్లవారితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు ఇంకా ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 8 గంటల 11 నిమిషాల వరకు సింహరాశిలోను, తదుపరి కన్యారాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భరతుడు రాముని పాదాలను ఏ పట్టణములో ఉంచెను? నంది గ్రామము. ఈరోజు ప్రశ్న. పంచవటిలో నివసించమని రామునికి సలహా ఇచ్చినది ఎవరు? వాల్మీకి, అగస్త్యుడు, నారదుడు, లక్ష్మణుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. అనుకున్నది సాధించాలన్న తపనతో ముందుకు సాగి విజయం సాధిస్తారు.
వృషభ రాశి బంధువులతో గొడవలు వచ్చినా నిదానంగా సర్దుబాటు కాగలవు. మిథున రాశి గతం కంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం. కర్కాటక రాశి మీ కృషితో ఎలాంటి కార్యాన్నైనా సాధిస్తారు. సింహరాశి ఆర్థికంగా కొంత అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. కన్య రాశి అనుకున్న పనులలో అడ్డంకాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. తులారాశి మీకు ఎక్కువగా విజయాలే ఉంటాయి. వృశ్చిక రాశి ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. ధనుస్సు రాశి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం మంచిది. మకర రాశి ఎటువంటి నిర్ణయమైనా వెంటనే తీసుకుంటారు. కుంభరాశి ఆర్థికంగా పెరుగుదలతో పాటు హఠాత్తుగా ధనలాభాలు కలుగుతాయి. మీనరాశి ఎంతటి పనులను అయినా ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేయలేరు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.